పెంచడం కోసం కొత్త సోలార్ పథకం ప్రకటించామని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా కోటి గృహాలు ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందగలుగుతాయన్నారు. ఇది అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ పర్వదినాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సంకల్పమని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. Solarization and Muft Bijli. Through rooftop solarization, 1 crore households will be enabled to obtain up to 300 units free electricity every month. కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న పన్ను స్లాబ్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త పన్ను విధానం ప్రకారం 7 లక్షల రూపాయలలోపు ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యక్ష పరోక్ష పన్నులతో పాటు ఇంపోర్ట్ డ్యూటీల విధానంలోనూ ఎలాంటి మార్పులు చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించిందని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఫేస్లెస్ విధానంతో పాటు పన్ను అసెస్మెంట్లో పారదర్శకత వచ్చిందని, సత్వర రిటర్న్ల చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా జీఎస్టీ పన్ను పరిధి కూడా పెరిగిందని, సరాసరి నెలవారీ జీఎస్టీ ఆదాయం 1,66,00,000 కోట్లకు చేరిందని మంత్రి తెలిపారు.